మన జాన్ సలహా మేరకు మన మండలంలో ఉన్న దుర్బోధల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మంత్ ఫెలోషిప్ మీటింగ్లోకి వచ్చే ఆదివారాల్లో మీ సంఘాల్లో ఈ అనౌన్స్మెంట్ చేయండి. మీ దగ్గరికి ఎవరైనా కొత్త బోధ చేసేవాళ్ళు వస్తున్నారా? మీకెవరైనా పుస్తకాలు కరపత్రికలు ఇస్తున్నారా? మీ ఇళ్లకు దగ్గరలో రహస్యంగా సంఘాలు ఏమైనా నడిపిస్తున్నారా? యేసుక్రీస్తు దేవుడు కాదని గాని, ఆదివారం చర్చికి వెళ్ళకూడదని గాని, ఎవరైనా కొత్త వ్యక్తి కోసం గాని మీకెవరైనా ఏమైనా చెబుతున్నారా? ఈ ప్రశ్నలు వేసి విశ్వాసుల స్పందన నోట్ చేయండి. ఈ దుర్బోధల ప్రభావం అంతేం లేదు, దీనికి ఇంత ప్రాసెస్ వేస్ట్ అనుకుంటున్నాను. అలాగంటారా? ఒకలా చెయ్యండి. మీరు అందరూ రాసిన లిస్ట్ని జెరాక్స్ తీసి ఒక సెట్ ట్రెజరర్ గారికి, ఒక సెట్ అడ్వైజర్ ఏలియా గారికి ఇవ్వండి. మీరు వాటిని స్టడీ చేసి ఎన్ని రకాల బోధలున్నాయో, వాళ్ళకి ఎన్ని బ్రాంచులున్నాయో మొత్తం కలిపి ఒక లిస్టు తయారు చేయండి. ఓకే. మీ ఇంటికి కొత్త బోధ చేసే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? మీ ఇంటి దగ్గరలో రహస్యంగా ఆరాధనలు ఏమైనా జరిపిస్తున్నారా? మీకెవరైనా పుస్తకాలు కరపత్రులు ఇస్తున్నారా? యేసుక్రీస్తు దేవుడు కాదని కాని, ఆదివారం చర్చికి వెళ్ళకూడదని గాని, ఎవరైనా కొత్త వ్యక్తి గురించి గాని చెబుతున్నారా? ఎవరో బ్రహ్మం అంటండి, అతని కోసం ఎక్కువగా చెప్తున్నారండి. చర్చికి ఆదివారం కాకుండా శనివారం వెళ్ళమని చెప్తున్నారండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఫోన్ నెంబర్ ఉందండి. మా ఇంటి పక్కన సాయిబుల ఆవిడ యేసుప్రభు దేవుడు కాదని చెప్తుందండి. ముస్లింసా? ఈ బైబిల్తో పాటు ఇంకో బైబిల్ ఉన్నదని తెల్దారుల అబ్బాయి వచ్చి చెప్తున్నాడు బాబు. మాకు పాలసీ అతను రోజు వచ్చి ఎవరో బ్రహ్మం అటండి అతని కోసం చెప్తున్నాడు. మా ఆయన ఎవరో సఫీ అంటండి, టీవీలో అస్తమానం అతని వీడియోలో చూస్తారండి. చర్చికి కూడా రావడం మానేశారండి. దేవునికి భార్య ఉందని కొంతమంది వచ్చి చెప్తున్నారండి. మా ఆవిడ అదే నమ్మేస్తుందండి. మా ఇది శివరా సీక్రెట్ గా సెర్చ్ నడిపిస్తున్నారండి. అవునా? మా ఫ్రెండ్ గొల్చెను యేసుక్రీస్తుని సిలువ వేయబడలేదని చెప్తుందండి. ఏవో ముస్లింల పుస్తకాలు కూడా ఇచ్చిందండి. ఎన్ని పాపాలు చేసినా నరకానికి వెళ్ళము అని చెప్తున్నారండి. ముస్లింస్ వచ్చి మా తమ్ముడు బొర పాడు చేస్తున్నారండి. మసీద్కి వెళ్ళిపోతానంటున్నాడు. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందేంటి? యెహోవా సాక్షులు వచ్చి పుస్తకాలు పంచుతున్నారండి. చర్చికి ఆదివారం కాకుండా శనివారం వెళ్ళాలని రోజు కొంతమంది వచ్చి మా బుర్ర తినేస్తున్నారండి. మేము పొందిన బాప్తిసం చెల్లదంటండి, మళ్ళీ పొందాలంట. జుడాయిజం రైట్? బ్రహ్మమైట్స్ 10 బ్రాంచ్ల 450. ఎంతమంది ఉన్నారేంటి? యెహోవా సాక్షులు 250. హెవెన్లీ మదర్ 3 వర్షిప్లా? ఎంతమంది? 480 మెంబర్స్. ముస్లిమ్స్ ఎంత డిస్టర్బ్ చేస్తున్నారా? ఈ మండలంలో ఇన్ని రకాల బోధలు ఉన్నాయా? మొత్తం 14 రకాల దుర్బోధలున్నాయి. 45 బ్రాంచులున్నాయి. మనం కోల్పోయిన ఆత్మల సంఖ్య 2600. 2600? ఈ దుర్బోధకు సంబంధించిన 3 పాస్టర్లు మన ఫెలోషిప్లో కూడా ఉన్నారు. అవునా? సారీ అండి, పరిస్థితి ఇంత దారుణంగా ఉందనుకోలేదు. వాళ్ళు ప్రతిరోజు స్ప్రెడ్ అవుతూనే ఉంటారు. మనం ఇక్కడున్నాం, వాళ్ళు రోడ్ల మీద, బస్టాపుల్లో, కాలేజీల దగ్గర, మన విశ్వాసుల ఇళ్ల దగ్గర తిరుగుతూనే ఉంటారు. వారానికి 6 రోజులు పనిచేసే వ్యక్తి ఉద్యోగం మానేసి సేవకొచ్చి వారానికి 3 పూట్ల పనిచేస్తూ నేను ఫుల్ టైం సేవ చేస్తున్నాను అనుకునే సేవకులున్నంతకాలం
ఏ విషయం కోసం బైబిల్ ఏం చెప్తుందో పరిశీలించకుండా మనుషుల్ని శాఖల్ని నమ్ముకుంటూ గుడ్డిగా సాగిపోయే విశ్వాసులున్నంతకాలం ఈ పరిస్థితి మారదు. ఏం చేద్దాం? మనం ఇలా ఉండకూడదు, ఏదోటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఏం చేద్దామంటారేంటండి? ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడదాం. నానా బాధలో పడి విశ్వాసులను రక్షించుకుంటే మోసం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అసలు ఇంతకాలం మనం ఉండి ఏం చేస్తున్నాం? దేవుళ్ళు ఎక్కడైతే ఏం చెప్తాం? ఆవేశపడకండి సిస్టర్ గారు. ఆవేశం కాదు, ఆమె చెప్పింది కరెక్ట్. వాళ్ళతో మాట్లాడాలి. కానీ వాళ్ళ సిద్ధాంతాలుంటే వాళ్ళు ఏం బోధిస్తారో మనకు తెలియాలి కదా. నాకిందులో 6 మీద గ్రిప్ ఉంది. నేను స్టడీ చేశాను. ఓకే, నేను 2 కోసం చెప్పగలను. గుడ్. అయితే ఎప్పుడు పిలుద్దాం? ఇప్పుడే. ఓకే, ఎవరిని పిలుద్దాం? అందర్నీ పిలుద్దాం. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళొస్తారు. ప్రభువే మనకు తోడు. అధ్యయనం కంటే ఆత్మసహాయమే గొప్పది. ఓకే, అయితే కాల్స్ చేయండి. ఓకే. మతోన్మాదుల నుండి చాలా సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు మీడియా ద్వారా, పాంప్లెట్స్ ద్వారా రకరకాల ప్రశ్నలు విశ్వాసులను అడిగి గజిబిజి చేస్తున్నారు. దీనికి ఏం చెయ్యాలి? ఎక్కడెక్కడ ప్రశ్నిస్తున్నారో అక్కడే సమాధానమిద్దాం. అంటే ఏం చేద్దామని? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళేం ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలకు సమాధానాలు మీడియాలో పెడదాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బుక్లెట్గా ప్రింట్ చేసి విశ్వాసులకి అన్యజనులకి పంచుదాం. ప్రశ్నున్న ప్రతి చోటకి సమాధానం పంపుదాం. ఇలా చేస్తే లేనిపోని సమస్యలు తెచ్చుకుంటాం. ఏం సమస్యలు వస్తాయంటారు? మనం ఆన్సర్స్ ఇచ్చే కొద్దీ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి సమాధానం ఇద్దాం. ఇంకా మనం వాళ్ళు రెచ్చగొట్టినట్టు అవదా? మనం అలా చెయ్యం, సాత్వికంగానే సమాధానమిస్తాం. ఇంకా ఎప్పుడు కలుద్దాం అంటారండి? బోల్డ్ అంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎలా? మొన్న ఇమాన్యుయల్ గారి భార్య ఆపరేషన్ కోసం ఫెలోషిప్ ఫండ్ అంతా ఇచ్చేశాం. మన ఫెలోషిప్లో 90 మంది పాస్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 1000 రూపాయల చొప్పున వేసుకుంటే కొందరు ఇవ్వనప్పటికీ కనీసం 70,000 దాకా వస్తుంది. దాంతో 24 పేజీల బుక్లెట్ని 35,000 కాపీల వరకు ప్రింట్ చేయొచ్చు. నిజమా? అవునంకుల్. కానీ ఎప్పుడు తీసుకోవడమే అలవాటైన మనకి ఇవ్వడం అంటే సాధ్యమవుతుందా అనేదే సందేహం. ఒకప్పుడు అందరం అన్నీ వద్దనుకుని వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు కావాలి కావాలి అనేవాళ్ళుగా మారిపోయాం. మళ్ళీ మన వాళ్ళందరినీ మారుద్దాం. మళ్ళీ మనం మారదాం. ఓకే, డన్ 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 డన్. అయితే నేను ఈలోపు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు తయారు చేస్తాను. మీరందరూ ప్రైజ్ ది లార్డ్. రండి కూర్చోండి. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? ఒకసారి మీ డాక్టర్కి మా డాక్టర్కి ఉన్న తేడా వీలైనంత షార్ట్గా స్ట్రైట్గా చెప్తారా? స్ట్రైట్గా అంటే మేమేం ఫీల్ అవ్వం. పర్లేదు, చెప్పండి. ధర్మశాస్త్రంలో బలులు తప్ప మిగిలినవన్నీ నిలిచే ఉన్నాయి. వాటిని పాటించి తీరాలి. క్రైస్తవులందరూ యూదుల్లాగే విశ్రాంతి దినాన్ని కూడుకోవాలి. ఎవరైతే దాన్ని అతిక్రమిస్తారో వారు చెప్పండి. వారికి నరకం తప్పదు. అయితే మేమంతా స్ట్రైట్గా చెప్పాలంటే నరకానికే. క్రొత్త నిబంధన అంతట్లో విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఒక్కసారైనా ఆజ్ఞాపించబడిందా? ఆదివారం ఆరాధించమని ఎక్కడుంది? లేదు. కాబట్టే ఆదివారం ఆరాధించకపోతే నరకానికి పోతారని మేము చెప్పడం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి. పాత నిబంధనలు నిర్గమకాండం. క్రొత్త నిబంధన నుంచి చెప్పండి. కొత్త నిబంధనలో అంటే విశ్రాంతి దినాన్ని పాటించకపోతే నరకానికి పోతారని మీరు అన్నారు. కానీ యాజకులు దేవాలయంలో విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా దోషం కాదని ప్రభువు చెప్పాడు. అది యాజకుల కోసం, దేవాలయం కోసం. నన్ను చెప్పనివ్వండి బ్రదర్. అపోస్తలులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించారని పరిసయ్యులు ఆరోపించారు. అందుకు ప్రభు దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా తప్పు కాదు, నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి అన్నాడు. ప్రతి క్రైస్తవుడు దేవాలయం కంటే గొప్పవాడైన ప్రభువుకి యాజకుడు. యాజక రూపముగు రాజ్యం. దేవాలయంలో ఉన్న యాజకులకే విశ్రాంతి దినాతిక్రమణ దోషం కానప్పుడు దేవాలయం కంటే గొప్పవాణిలో ఉన్న మాకు విశ్రాంతి దినాతిక్రమణ శిక్షకు కారణం ఎలా అవుతుంది? కొలసీ 2:16 చదివి దానికి కరెక్ట్గా అర్థం చెప్తారా? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే కాని నిజస్వరూపం క్రీస్తులోనున్నది. క్రీస్తు అనే నిజస్వరూపం దగ్గరికి మేము వచ్చాం. నిజమైన విశ్రాంతిని అనుభవిస్తున్నాం. మాకిక ఛాయతో పనిలేదు. ఒకసారి రోమాపత్రిక 7వ అధ్యాయం 1-5 వచనాలు చదివి అర్థం చెప్తారా? మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలీదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ
భర్త బ్రతికున్నంతవరకు ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. చెప్పండి బ్రదర్. అంటే మీ ఉద్దేశం ఏంటి? మేము వ్యభిచారులమనా? మా ఉద్దేశం కాదు, వాక్యపు ఉద్దేశం. క్రైస్తవులకు ధర్మశాస్త్రంతో కాని విశ్రాంతి దినంతో కాని ఏ సంబంధం లేదు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, 2వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక 7, 8 అధ్యాయాలు పదే పదే ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఇలా పిలిచి అవమానించడం ఏం పద్ధతిగా లేదు. ఎలా అయితే ఫెలోషిప్లో ఉండను, ఆలోచించుకోండి. మీకంత శ్రమ మేమేమో మీ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాం. మీరు మా విశ్వాసుల దగ్గరికి గాని మా ఫెలోషిప్కి గాని రానవసరం లేదు. ఒక్కసారి మీరు నమ్మిందాన్ని పరీక్షించుకోండి. పరీక్షించుకోవాల్సింది మీరు, నేను కాదు. ఆ మిగతా ఇద్దరిని కూడా ఫెలోషిప్లోంచి తీసేయండి. ఐక్యత అంటే సత్యం అసత్యంతో కలవడం కాదు, అసత్యానికి వ్యతిరేకంగా సత్యవాదులంతా కలవడం. చెప్పండి బ్రదర్, ఇదేం డిబేట్ కాదు. జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇవ్వండి. స్ట్రైట్గా చెప్పండి. ఓకే. దేవుడి పేరు అల్లాహ్నా, యెహోవానా? అల్లాహే దేవునికి సరిపోయే పేరు. క్రీస్తువారే ఆ మాట చెప్పారు. ఎక్కడా? మత్తయి 27:46లో ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నారు. ఏలీ ఏలీ అనగా నాదేవా నాదేవా. ఏలీ ఈజ్ రిలేటెడ్ వర్డ్ టు అల్లాహ్. ఏలీ అల్లాహ్, ఏలీ అల్లాహ్. చూసారా? ఖురాన్ 4:157, 158లో యేసుక్రీస్తుని సిలువెక్కించలేదు అని రాయబడింది. మీరేమో ఆయన సిలువపైన అల్లా అల్లా అన్నాడు అంటున్నారు. మీరు ఖురాన్ని నమ్మరా? మీరు చెప్పింది నిజమా, ఖురాన్ చెప్పింది నిజమా? ఖురానే కరెక్ట్. అంటే మీరు అబద్ధమాడుతున్నారా? ఖురాన్ 21:32, 82:1 చదవండి. మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేశాము. ఆకాశం బ్రద్దలైనప్పుడు ఆకాశం ఎలా కప్పయింది, ఎలా బద్దలవుతుంది? చూడండి బైబిల్లో. బ్రదర్, నేను ఖురాన్ కోసం అడిగాను, దానికి సమాధానం చెప్పండి. బైబిల్ కోసం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు సిలువ కోసం చెప్పండి. యూదులకి అల్లాహ్ కనుమబ్బు కలుగజేశాడు. వారు గజిబిజి చెంది యేసువారికి బదులుగా వేరొకని సిలువ వేశారు. ఇదే విషయాన్ని ఖురాన్లో నుండి చూపించండి. అక్కడే వ్యాఖ్యానంలో. ఖురాన్ నుండి చెప్పండి, వ్యాఖ్యానం నుండి కాదు. అక్కడ వారు భ్రమ చెందారని మాత్రమే రాయబడింది, అవునా? ఆయన బదులు ఇంకొకరిని సిలువ వేస్తుంటే ఆ వ్యక్తి నేను క్రీస్తు కాదని చెప్పడంటారా? ఆలోచించండి. సరే, అబ్రహాం స్టోరీ చెప్పండి ఖురాన్ నుండి. అబ్రహాం విగ్రహాలను పగలగొట్టి ఒక పెద్ద విగ్రహాన్ని వదిలేశాడు. అందరూ కోపంతో అబ్రహాంని అగ్నిగుండంలో పడేశారు. కాని ఆయనకేం అవ్వలేదు. అల్లాహ్ గొప్పవాడు. ఇది షడ్రక్ మేషక్ అబెద్నెగోల స్టోరీలా ఉందేంటి? అబ్బెబ్బే, అది వేరు. సరే, మోషే స్టోరీ చెప్పండి. మోషే ఒకరిని చంపి పారిపోయి ఒక బావి దగ్గర కూర్చుంటే 2 స్త్రీలు వచ్చారు. అందులో ఒక ఆమెను మోషే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకామె తండ్రి 8 సంవత్సరాలు కొలువు చేస్తేనే పెళ్లి చేస్తానని మోషేతో చెప్పాడు. అయ్యో బ్రదర్, మీరు పొరపాటు పడుతున్నారు. అది యాకోబు స్టోరీ. ఆయన పొరబడలేదు, ఖురాన్లో అలాగే రాయబడింది. ఫరో కోసం చెప్పండి. మోషే ఫరో దగ్గరికి వెళ్లి నన్ను అల్లాహ్ పంపాడు అని చెప్పాడు. అప్పుడు ఫరో అది నిజమో కాదో తెలుసుకోవడానికి తన మంత్రి అయిన హామానును పిలుస్తాడు. హామాన్ అహష్వేరోసు మంత్రి కదా. అప్పుడు వారు దేవుణ్ణి చూడాలని ఇటుకలతో ఒక గోపురాన్ని కట్టడం ప్రారంభిస్తే అల్లాహ్ వారి ప్రయత్నాన్ని ఆపేశాడు. ఇది బాబేల్ గోపురం. అప్పటికి ఫరో లేడు కదా. బ్రదర్, దినవృత్తాంతాలు మొదటి బైబిల్ కోసం మాట్లాడుకుందాం బ్రదర్. ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్తున్నాగా. అందుకే అడుగుతున్నాం బ్రదర్. నోవాహు భార్య కోసం చెప్తారా? ఆమె అవిశ్వాసులతో చేరి జలప్రలయంలో చనిపోయింది. దేవుని ఉగ్రతలో చనిపోయింది లోతు భార్య కదా. యేసుక్రీస్తు జననం కోసం చెప్పండి. ఈసామసీ జననం ఒక అద్భుతం. అమ్రాం కుమార్తె హారోన్ సహోదరి అయిన మరియం కన్యకగా ఉండగా దేవుని ఆత్మ వలన ఆమె గర్భవతిగా మారింది. జాన్, ఏంటిది? ఖురాన్ సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? నాకు చెప్పండి. నేను చెప్తాను. యేసుక్రీస్తు తల్లి అయిన మరియ యొక్క తండ్రి పేరు హేలీ. మీరు చెప్పిన మరియం మోషే అక్క. ఈమె లేవి గోత్రికురాలు.
క్రీస్తుపూర్వం 1500కి చెందింది. ఈమె పేరు యోసేపు యొక్క భార్య పేరు ఒకటే అవడం వల్ల మహమ్మద్ గారు కన్ఫ్యూజ్ అయ్యి అహరోను సహోదరికి యేసుక్రీస్తు పుట్టాడని రాశారేమో అని ఆయన డౌట్. ఖురాన్లో తప్పులు కన్ఫ్యూజన్స్ ఉండవు. బైబిల్ వీటిని మార్చేస్తే ఖురాన్ వాటిని సవరించింది. బైబిల్ మార్చబడింది అంటారు. అవును. ఎప్పుడు మార్చారు? ఎవరు మార్చారు? ఎక్కడెక్కడ మార్చారు? ఎందుకు మార్చారు? అబ్రహాము, నోవాహు, మోషేల కోసం మార్చడం వలన ఎవరికి ప్రయోజనం? ఖురాన్ 2:41లో బైబిల్ని స్థిరపరచడానికి ఖురాన్ రాయబడింది అని ఉంది, కానీ బైబిల్ని సరిచేయడానికని రాయబడలేదు. ఒకవేళ ఖురాన్ గనక కరెక్ట్ అయితే మీ ఈసా మసీ, మా యేసుక్రీస్తు ఇద్దరూ ఒకటి కాదు. దీనికి మీరేమంటారు? ఇలా కాకుండా డిబేట్ చేసుకుందాం. మా వాళ్ళని పిలుస్తాను, మీరొస్తారా? అవసరం అనిపిస్తే తప్పకుండా మాట్లాడుకుందాం. కాకపోతే ఒక్క మాట, మీ ఖురాన్ గురించి, మీ దేవుని గురించి ప్రకటించుకోండి, తప్పులేదు. కాకపోతే అదే పనిగా బైబిల్ మీద బురద జల్లడం పద్ధతిగా లేదు, ఆలోచించుకోండి. యూర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఐఎమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఓకే, బుక్ ఆఫ్ మార్మన్ కోసం చెప్తారా? ఈయన జోసెఫ్ స్మిత్. 1820లో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఈయనకు ప్రత్యక్షమయ్యారు. 1823లో ఈయన నిద్రపోతూ ఉండగా మొరోనై అనే అతను ప్రత్యక్షమై మోర్మన్ అనే తన తండ్రి గురించి చెప్పాడు. అమెరికా చరిత్ర గూర్చి, క్రీస్తు గూర్చి ఉన్న బంగారు పలకల కోసం చెప్పి ఆయన మాయమైపోయారు. తరువాత జోసెఫ్ స్మిత్ ఆ పలకలు తీసుకుని అందులోని మాటల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. దీన్నే బుక్ ఆఫ్ మార్మన్ అంటారు. ఇది తెలుగు, అది ఇంగ్లీష్. దీన్నే యేసుక్రీస్తు యొక్క మరొక నిబంధన అని కూడా అంటారు. మనం ఈ నిబంధనలో ఉంటేనే రక్షించబడతాం. మార్మన్లకే పరలోకం. పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన చేస్తానని దేవుడు చెప్పాడు. మరి కొత్త నిబంధన కాలంలో మరొక నిబంధన చేస్తానని దేవుడు ఎక్కడైనా వ్రాయించాడా? It is written, but I don't know where it is. మరోని 4వ శతాబ్దానికి చెందినవాడు. క్రీస్తు తర్వాత మళ్ళీ ఆయన వచ్చే వరకు ఎవరూ పునరుత్థానం అవరని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23లో వ్రాయబడింది. మరి మరోని ఎలా పునరుత్థానమయ్యాడు? ఆన్సర్ మాకు తెలియదు, కానీ ఎక్కడో రాయబడి ఉంటుంది. చనిపోయిన వారికి బదులుగా మీరు బాప్తిజమాలు ఇస్తారట కదా? బైబిల్లో ఉన్నదే కదా. 1 కొరింథీ 15:29 చదవండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా? కొరింథీ సంఘానికి ఒక వింత బోధ వచ్చింది. వారు పునరుద్ధానం లేదని చెప్తున్నారు, మృతుల పేరిట బాప్తిజం ఇస్తున్నారు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12-14 వచనాల్లో ఇలా రాశాడు: ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిజం పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమూ లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిజమం పొందనేలా? మృతుల కొరకు బాప్తిజం ఇచ్చేవారు దుష్టులు, దైవజ్ఞానం లేనివారని వాక్యం చెప్తుంది. ఒక ఐడియా ఏమన్నా? చెప్పండి. మున్సిపల్ ఆఫీస్కి వెళితే అక్కడ చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. మీరు వాళ్ళందరి పేర్లు తలుచుకుంటూ బాప్తిజమాలు పొందేస్తే అందరూ పరలోకం వెళ్ళిపోతారు కదా. ఇలా తిరగడం ఎందుకు? I think it's good idea. Hey, he is kidding us. Oh. జోసెఫ్ స్మిత్ ఎలా చనిపోయారు? ఆయన చెప్తున్న సత్యాలు వారోలేక కాల్చి చంపేశారు. ఆయన హతసాక్షి. నిజం చెప్పండి. Yeah, it's true. జోసెఫ్ స్మిత్కి తన భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకుని వారిని పెళ్లి చేసుకునేవాడు. ఇలా సుమారు 50 మందిని చేసుకున్నాడు. 50 మందినా? తన అనుచరుల భార్యలను కూడా పెళ్లి చేసుకోవాలనుకోవడంతో వాళ్ళు బయటకు వచ్చి ఒక మ్యాగజైన్ ద్వారా స్మిత్ యొక్క తప్పిదాలను బయటపెట్టారు. దాంతో మేయర్గా అధికారం పొందిన స్మిత్ వారి ప్రెస్ని నాశనం చేయించాడు. దాంతో ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది. జైల్లో ఉండగా కొందరు జైలుపై దాడి చేసి ఆయన్ని కాల్చి చంపారు. అవునా కాదా? బైబిల్కి వచనమే కలపకూడదంటే మీరు ఏకంగా నిబంధనే కలిపేస్తున్నారు. ఇదిగో చెప్తున్నాను, కావలిస్తే అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. క్రైస్తవుల దగ్గరికి వస్తే బాగోదు. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మేము 2 కోట్ల మంది ఉన్నాం. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది యాడ్ అవుతున్నారు. ఎక్కడైనా అలా జరిగి ఉండొచ్చు, కానీ మా మండలంలో మాత్రం అలా జరగదు. చూస్తారు కదా, మా విశ్వాసులకు కూడా మీరు సమాధానం చెప్పలేరు. వాళ్ళని అలా తయారు చేస్తాం. వెళ్ళండి. ఇలా కాదండి, నెక్స్ట్ మంత్ ఫెలోషిప్ మీటింగు అవగాహన సదస్సుగా మార్చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి. ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. ప్లాన్ బాగుంది, ఫిక్స్ చేయండి. సెక్రటరీ గారు, అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. అందరూ ఫ్యామిలీస్తో రావాలి. సంఘ పెద్దలు, యూత్ లీడర్స్ తప్పనిసరి. ప్రాజెక్ట్ అరేంజ్ చేద్దాం. ప్రతి ఒక్కరికి బుక్స్, పెన్స్ ఇద్దాం. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను. ఇక వీళ్ళని వదలకూడదు. ఇది సాతానుపై నేరుగా యుద్ధం చేయడం కాబట్టి చాలా శోధన ఉంటుంది.
మీటింగ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. నేనైతే మీటింగ్ వరకు ఉపవాసం ఉంటాను. ఇప్పుడు చెప్పే వాటినన్నిటినీ మీకు ఇవ్వబడిన పుస్తకాల్లో రాసుకోండి. ప్రతి సబ్జెక్టుకి చివరిన క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే అప్పుడు అడగండి. మధ్యలో మాత్రం ఎవరు మాట్లాడకండి. ఇస్లాం దీని వ్యవస్థాపకుడు మొహమ్మద్. ఈయన క్రీస్తు శకం 571లో జన్మించి 632లో మరణించారు. ఖురాన్ వీరి మత గ్రంథం. ఖురాన్ అనగా పుస్తకం అని అర్థం. ఇది చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ బైబిల్తో పోలిస్తే చాలా చిన్నది. ఇంగ్లీష్ బైబిల్లో సుమారు 33 లక్షల అక్షరాలుంటే ఖురాన్లో కేవలం 3 లక్షల అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అరబిక్ మూలము మరియు దాని వ్యాఖ్యానం తీసేసి ఓన్లీ ఖురాన్ను బైబిల్ ఫాంట్లోకి మారిస్తే కేవలం 98 పేజీలు మాత్రమే వస్తుంది. ఖురాన్ బైబిల్కి సంబంధించిన గ్రంథంగా మహమ్మద్ గారు రాశారు, కానీ ఖురాన్కు బైబిల్కు ఏ సంబంధం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఖురాన్ బైబిల్కు వ్యతిరేకం. సుమారు 200 విషయాల్లో ఖురాన్ బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఖురాన్లో స్పష్టమైన సైంటిఫిక్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. ఆకాశం భూమికి ఒక కప్పు వలె ఉంటుందని ఖురాన్ 2:22లో రాయబడింది. చంద్రుడు ప్రతి నెల ఖర్జూరపు మట్టలాగా మారిపోతాడు అని ఖురాన్ 36వ సూరా 37-40 ఆయతుల్లో రాయబడింది. సూర్యుడు ప్రతిరోజు సాయంత్రం ఒక బురదగుంటలోనికి అస్తమిస్తాడు అని ఖురాన్ 18వ సూరా 86-90 ఆయతుల్లో రాయబడింది. భూమి బల్లపరుపుగా ఉంటుందని ఖురాన్ 2:22, 71-19లో రాయబడింది. ఖురాన్ ఎంత వీక్ అయితే చాలా డిబేట్స్లో వాళ్ళు ఎందుకు పై చేయి ఉంటుంది? డిబేట్లో రెండు వైపుల వారు బైబిల్ కోసమే మాట్లాడుతున్నారు. ఖురాన్ కోసం ఎవరూ మాట్లాడడం లేదు కాబట్టి వాళ్ళదే పై చేయి అవుతుంది. బైబిల్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది? ఖురాన్ గురించి మీకు చెప్పడానికి 2 కారణాలున్నాయి. మొదటిది బైబిల్ ఎంత గొప్పదో తెలియజేయడానికి, దానికి సాటి ఇంకేమీ లేదని చెప్పడానికి. రెండవది వాళ్ళకి ధైర్యంగా సువార్త ప్రకటిస్తారని. వాదనలు పెట్టుకుంటే మన జ్ఞానం ప్రదర్శించొచ్చు గాని ఆత్మల్ని రక్షించలేం. మనం ఏం నేర్చుకున్నా అది సంఘ క్షేమాభివృద్ధి కోసమే వినియోగించాలి. జుడాయిజం ఆదిమ సంఘ కాలం నుండి క్రైస్తవులంటే యూదులకు పడదు. అందుకే వీరు సంఘాన్ని కలవరపరుస్తున్నారు. వీరి బోధలు క్రొత్త నిబంధన దేవుని వాక్యం కాదు. యేసుక్రీస్తు కన్యకకు పుట్టలేదు. యేసుక్రీస్తు కోసం ఒక్క ప్రవచనం కూడా పాత నిబంధనలో లేదని వీళ్ళంటారు. ఆయన ఒక ప్రవక్త మాత్రమే అని వీరంటారు. యేసుక్రీస్తు పునరుద్ధానం అవ్వలేదంటారు. కొత్త నిబంధనలో తప్పులున్నాయంటారు. వారు తమ బోధలతో క్రైస్తవులు మోసగిస్తూ సున్నతి చేసి క్రైస్తవుల్ని యూదులుగా మారుస్తున్నారు. ఈ మధ్యనే మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ సమాజ మందిరాలు కూడా కట్టించారు. వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రెన్హమిజం దీని వ్యవస్థాపకుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఈయన 1909లో జన్మించి 1965లో మరణించారు. ఇతను ఒక మానవాతీత వ్యక్తిగా బ్రెన్హమైట్స్ నమ్ముతారు. అతను కూడా అదే చెప్పుకున్నాడు, కానీ అదంతా అబద్ధం. ఆయన వెనుకున్నది అగ్నిస్తంభంగా ఆయన చెప్పుకున్నాడు, కానీ అదొక ఫ్లడ్ లైట్. ఆ మేఘాన్ని దేవదూతల రెక్కలు అని చెప్పుకున్నాడు. నిజానికి అది ఒక ర్యాకెట్ పేలిన పొగ. ఈయన తనకెన్నో ప్రత్యక్షతలున్నాయని చెప్పుకున్నాడు, కానీ అవన్నీ వేరే వారి దగ్గర నుండి కాపీ చేసినవే. ఉదాహరణకి సర్పెంట్ సీడ్ కాపీడ్ ఫ్రమ్ డానియల్ పార్కర్, చర్చ్ ఏజెస్ కాపీడ్ ఫ్రమ్ క్లెరెన్స్ లార్కిన్, చర్చ్ మెసెంజర్స్ కాపీడ్ ఫ్రమ్ చార్లెస్ టెజ్ రసెల్. బ్రెన్హామ్ తన్ని తాను మలాకీలో చెప్పబడిన రాబోవు ఏలియాను అని, బాప్తిజమిచ్చి యోహాను వంటి వాడును అని, మనుష్య కుమారునని చెప్పుకున్నాడు. కానీ బ్రెన్హామ్ ఒక అబద్ధ ప్రవక్త మరియు అబద్ధ క్రీస్తు. బాప్తిసం ఏ నామంలో తీసుకోవాలనే విషయంలో సాతాను చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశాడు. బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిసం కోసం ఉంది. యేసుక్రీస్తు నామ బాప్తిసం ఉంది. క్రీస్తు యేసునామ బాప్తిసం ఉంది. క్రీస్తు నామంలో బాప్తిసం ఉంది. దీనిలో ఎలా తీసుకున్నా చెల్లుతుంది. బాప్తిస్మం ఒక్కటే, నామాలు ఒక్కటి కాదు. ఇందులో ఏ నామంలో బాప్తిసం పొందినా మరలా బాప్తిసం తీసుకోవడం వాక్య విరుద్ధం. అభిషేకం పొందిన వారి దగ్గరే బాప్తిసం తీసుకోవాలని, పలానా డినామినేషన్లో తీసుకునే బాప్తిస్మమే చెల్లుతుందని కొందరు బోధిస్తుంటారు. వీరిని బాప్తిస్మాలను రెండు చేసే తప్పుడు బోధకులని చెప్పవచ్చు. బైబిల్లో బాప్తిసం పొందేవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో రాయబడింది గాని ఇచ్చేవారి కోసం రాయబడలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందవచ్చు. ఈ 2 లక్షణాలు లేనివాడు యేసుక్రీస్తుతో బాప్తిసం పొందినా పరలోకం వెళ్ళడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో రెండోసారి బాప్తిసం ఉంది కదా. వారు బైబిల్లో చెప్పబడిన ఏ నామంలోనూ బాప్తిసం పొందలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను బట్టి పొందారు. ఈ సందర్భాన్ని రెండోసారి బాప్తిసం ఇవ్వడం కోసం వాడుకోవడం తప్పు.
ఉపయోగకరమైంది ఏది దాచుకోక నేను మీకు బోధించానని పౌలు అన్నాడు. ఈరోజు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇవన్నీ ఎప్పుడెప్పుడు నా సంఘానికి బోధించాలా అని చాలా ఆతృతపడుతున్నాను. ఇవన్నీ మీరు కూడా మీ సంఘాలకు తెలియచేయండి. మన మండలాన్ని దుర్బోధరహిత మండలంగా మార్చాలి. మారుద్దాం. ఆమేన్.